ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై మొద్దు నిద్రపోతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అన్నదాతల పట్ల నిర్లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఈ నెల 9న తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుందని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. రైతుల సమస్యల విషయంలో మొద్దు నిద్రపోతోన్న కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైఎస్ఆర్సీపీ మరో పోరాటానికి సన్నద్ధమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ మేరకు రూపొందించిన అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతామని తెలిపారు. కూటమి సర్కార్ విధ్వంస పాలన చేస్తోందని మండిపడ్డారు సజ్జల. అరాచకాలు, దౌర్జన్యాలు, దాడుల లక్ష్యంగా పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ చేసిన సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు సజ్జల. 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు సజ్జల. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసి ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారని సజ్జల కోరారు.